హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. సో ఈరోజు ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 20కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ చాప్టర్ నుండి వస్తుంది, అవి ఏ విధంగా మనం చేయాలో ఈ వీడియోలో మనం నేర్చేసుకుంటున్నాం. సో జాగ్రత్తగా వినండి. సో విషయం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 20 అనేది 2 మార్క్స్తో మనకి లాస్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పటి వరకు మనం 13 క్వశ్చన్ నుండి క్వశ్చన్ నెంబర్ 19 వరకు కూడా ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది. సో చెప్పడం అయితే జరిగింది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 20కి అయితే మనం వచ్చేసాం. సో క్వశ్చన్ నెంబర్ 20 అనేది కోఆర్డినేట్ జామెట్రీ అనేటువంటి చాప్టర్లో నుంచి మనకి రావడం జరుగుతుంది. సో కోఆర్డినేట్ జామెట్రీలో అనేటువంటి ఈ చాప్టర్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతారంటే, సో చాలా చిన్ని ప్రాబ్లమ్స్ కోఆర్డినేట్ జామెట్రీలో నుండి 2 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏ విధంగా అడుగుతారంటే, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మిడ్ పాయింట్? సో ప్లీజ్ రైట్ ద మిడ్ పాయింట్ ఫార్ములా అని అడుగుతారు. ఏమండి అంటే మిడ్ పాయింట్ ని ఫార్ములా మనం నేర్చుకోగలిగితే 2 మార్క్స్ అయితే మన చేతిలో ఉంటాయి. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ ఫార్ములా రాయాలి. సో ab ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 ఇలా మనం రాయగలిగితే 2 మార్క్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనికి అటాచ్మెంట్ ఏ విధంగా అడుగుతారంటే, మామూలుగా సో చిన్న చిన్న బేసిక్స్, ఒక లైన్ సెగ్మెంట్ మిడ్ పాయింట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఉందండి. ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని మిడ్ పాయింట్ సంథింగ్ ఏదో అని అనుకుందాం, పి అనే మిడ్ పాయింట్ అనుకుందాం. సో ఇది మిడ్ పాయింట్ అయితే ఏబిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? సో పి ఈస్ డివైడింగ్ ఏబి ఇన్ వాట్ రేషియో? వాట్ ఈస్ ద రేషియో అని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు జాగ్రత్త ఉండాలి. మిడ్ పాయింట్ అనేసరికి రేషియో ఏమొస్తుందంటే 1:1 రేషియో వస్తుంది. 1:1 రేషియో వస్తుంది. సో ఇలాగ మనం క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి ఫార్ములా ప్రాబ్లమ్స్ అడుగుతారంటే, ఫార్ములా బేస్ మీద అడుగుతారండి మ్యాక్సిమం ఎక్కువ. సో డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలియాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ A x1 y1 b x2 y2 ఈజ్ AB ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ఫార్ములా చెప్పండి మీరు. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇలా మనం డిస్టెన్స్ ఫార్ములాను కూడా నేర్చుకోవాలి. ఓకేనండి. ఇంకా ఈ ఫార్ములాస్ మీద మనకి చిన్ని ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఫస్ట్ మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీలో ఉండేటువంటి ఫార్ములాస్ వచ్చేస్తే మనకి 10 మార్కులు మనం సంపాదించగలుగుతాం. ఇవే ఫార్ములాస్ 8 మార్క్స్కి ఉపయోగపడతాయి. కాబట్టి 2 మార్క్స్ మనం సంపాదించడం చాలా చాలా ఈజీ. సో ఈ చిన్న ఫార్ములాస్ మనం నేర్చుకుంటే మంచి మార్క్స్ మన కోఆర్డినేట్ జామెట్రీలో గెయిన్ చేయొచ్చు. సో చూడండి, ఇంకా మనకు సెక్షన్ ఫార్ములా అనేది కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. సెక్షన్ ఫార్ములా ఏంటంటే, సో ఏ లైన్ సెగ్మెంట్ పి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనుకుందాం, ఏ లైన్ సెగ్మెంట్ డివైడెడ్ బై పాయింట్ పి. ఒక లైన్ సెగ్మెంట్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే లైన్ సెగ్మెంటు సో ఒక పి అనే పాయింట్ తోటి డివైడ్ అవుతుంది. ఏ రేషియోలో? m1:m2 రేషియో. ఆ రేషియో మనకి m1 m2 అనుకుంటే, what are the coordinates? What coordinates will divide the line segment AB in the ratio m1:m2? సో దానికి ఫార్ములా ఏమని రాస్తామంటే, సో ద కోఆర్డినేట్స్ x, y is equal to m1 x2 plus m2 x1 by m1 plus m2. ఫార్ములాస్ అయితే నోటెడ్ అయి ఉండాలి, మైండ్లో కావాలి. తర్వాత m1 y2 plus m2 y1 by m1 plus m2. ఈ ఫార్ములాని మనం నేర్చుకోగలిగితే ఈ ఫార్ములాలో కూడా మనకి సమ్స్ అయితే అడగడం జరుగుతుంది. అర్థమైందండి? సో 3 ఫార్ములాస్ మనం అయితే నేర్చుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫార్ములాని యూజ్ చేసి ఒక ప్రాబ్లం చేయడానికి మనం చూద్దాం. m1 అండ్ m2. సో వాడు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఏబి అనే లైన్ సెగ్మెంటు. సో ఈ లైన్ సెగ్మెంట్ని పి అనేది డివైడ్ చేస్తుంది. ఏబి అనే లైన్ సెగ్మెంట్ని పి డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో అంట? 2:3 రేషియోలో. ఏ అనేది మనకి కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు -1, 7, బి ఇచ్చేసాడు 4, 3. అర్థమైందని క్వశ్చన్ జాగ్రత్త చూడండి.
ఏబి లైన్ సెగ్మెంట్ని పి డివైడ్ చేసింది ఏ రేషియోలో 2:3 రేషియోలో. ఆ ఏ పాయింట్ బి పాయింట్ ఏంటి కూడా మనకి ఇచ్చేసాడు. మనం డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే వాల్యూ మనకి వచ్చేస్తుంది, లేకపోతే పి అనే వాల్యూ మనకి వచ్చేస్తుంది. సో పి వాల్యూ మనకు కావాలి కాబట్టి ఎక్స్ కమ వై ఈజ్ ఈక్వల్ టు m1. m1 అంటే ఎంతండి? m1 అంటే 2 ఆఫ్ x2. దీన్ని మనం x1 y1 x2 y2 అనుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. సో చూడండి 2 ఆఫ్ x2 అంటే చెప్పండి మీరు 4 ఆఫ్ ప్లస్ m2 అంటే ఎంతండి? 3 ఆఫ్ x1 అంటే ఎంత? -1 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ m1 అంటే మీకు తెలుసు 2. y2 అంటే చూడండి y2 అంటే ఎంత? 3. 2 ఆఫ్ 3 ప్లస్ m2 ఎక్కడ ఉంది? m2 అంటే 3 ఆఫ్, సో y1 అంటే మరలా మనకి 7 అవుతుంది బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 3. దీన్ని మనం సాల్వ్ చేయాలి. చూడండి 2 4s are 8. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 మైనస్ 3 2 ప్లస్ 3 5. ఇది చూస్తే 2 3s are 6 3 7s are 21. సో బై 5. సో చూడండి 8 మైనస్ 3 తీసిస్తే 5 అంటే 5/5 వచ్చింది. ఇదేమో 27/5 వచ్చింది. 27/5. సో 5/5 అంటే 1. సో 1,27/5 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఇలా మనం సెక్షన్ ఫార్ములాలో ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఏమండి. అలాగే మిడ్ పాయింట్ ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే డిస్టెన్స్ ఫార్ములాస్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా 3 ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యేటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి అవి కూడా ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 0 degrees, 0 ఏమండి 0, సైన్ 90 degrees అని ఇచ్చాడు. చాలా మంది కన్ఫ్యూజ్, ఇదే ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో ఉండేటువంటి వాల్యూస్ కోఆర్డినేట్ జామెట్రీలో కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఇది ఏంటంటే మనకి ఇచ్చేటువంటి పాయింట్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి పాయింట్స్ని ట్రిగ్నోమెట్రీ ఇక్కడ అప్లై చేశాడు. సో ఏం లేదండి, ఇక్కడ కాస్ 0 అంటే ఎంత? కాస్ 0 అంటే ఎంత? సైన్ 0 అంటే 0 ఏమండి. కాస్ 90 అంటే సైన్ 90 అంటే ఎంత? 1 తెలుసు కదండి. 0 1/2 1/√2 √3/2 1 ఏమండి. ఇవి సైన్ వాల్యూస్. ఇవి తిప్పితే కాస్ వాల్యూస్ అవుతాయి. కాస్ 1, కాస్ 0 అంటే 1, √3/2 1/√2 1/2 0. అంటే చూడండి ఇక్కడ కాస్ 0 అంటే ఏముంది? 1 ఉంది. అంటే 1, 0 ఇచ్చినట్లు ఏమన్నా అర్థమైందా? 0, సైన్ 90 అంటే ఎంత ఉంది? సైన్ అంటే ఇది కదా. సైన్ 90 అంటే లాస్ట్ 1 ఉంది. అంటే 0, 1 ఇచ్చినట్టు. చూడండి ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. సో మిడ్ పాయింట్ అడిగాడు. మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటండి? x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 అనే ఫార్ములాని మనం అప్లై చేయాలి. సో x1 అంటే 1 అవుతుంది, x2 అంటే 0 అవుతుంది బై 2. సో y1 అంటే మరలా 0 అవుతుంది, y2 అంటే 1 అవుతుంది బై 2. 1 ప్లస్ 0 అంటే సో 1/2, ఇదేమో 1/2. సో 1/2, 1/2 అనేది మిడ్ పాయింట్ అవుతుంది. సో ఏకి బికి మిడ్ పాయింట్ అవుతుంది. అర్థమైందండి. సో ఇలా మనం మిడ్ పాయింట్ ఫార్ములాని ఉపయోగించి సమ్స్ అయితే చేయొచ్చు. ఇంకా డిస్టెన్స్ ఫార్ములాస్ మీద కూడా మనకి ఇస్తాడు. ఇలాంటి మోడలే డిస్టెన్స్ మోడల్ మీద కూడా ఇస్తాడు. చూడండి అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఏ కాస్ థీటా, 0 నెక్స్ట్ 0, ఏ సైన్ థీటా అని ఇచ్చాడు. చూసారు ఇక్కడ వాల్యూస్ ఇవ్వకుండా థీటాలో ఇచ్చాడు. ఇక్కడ ఇలా ఇస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఏం లేదు, ఇది x1 y1, ఇది x2 y2. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నాడు? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? వీ నో ద డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. చూడండి x2 అంటే ఎంత? 0. x2 అంటే 0 మైనస్ x1 అంటే ఎంత? ఏ కాస్ థీటా, ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్, అంతే కదండి, హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఇచ్చాడు? ఏ సైన్ థీటా మైనస్ y1 అంటే ఎంత ఇచ్చాడండి? 0. y1 అంటే 0 హోల్ స్క్వేర్ మనకి రూట్ అవుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ మనం చూస్తే సో ఏ 0 మైనస్ ఏ కాస్ థీటా అని ఉంది. అంటే సో మనకి 0 అంటే ఏం లేదు కాబట్టి ఏ కాస్ థీటా హోల్ స్క్వేర్ అవుతుంది.
అంటే మైనస్ ఏ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఏమండి. సో దీన్ని అప్లై చేస్తే నేను చెప్తున్నాను చూడండి, ఈ స్క్వేర్ అనేది రెండింటికి చెందుతుంది. అంటే ఏకి స్క్వేర్ వస్తుంది, అలాగే కాస్కి కూడా స్క్వేర్ వస్తుంది. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఏకి స్క్వేర్ వస్తుంది, సైన్కి స్క్వేర్ వస్తుంది, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. మరి జీరోస్ ఉండవు, సో స్క్వేర్ రూట్ అని ఉంది ఇక్కడ. ఓకేనండి. ఇలా మనం చూస్తే చూడండి ఒకసారి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ఈ టర్మ్లో, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఉంది ఆ టర్మ్లో. సో రెండింట్లో ఏ స్క్వేర్ని లోపల మనం కామన్ చేస్తే ఏం మిగులుతుంది? కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇది లోపల ఉంటుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. మీకు తెలుసు ఏంటి? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు వాల్యూ ఎంత? ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఐడెంటిటీ. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అంటే మనం రూట్ ఏ స్క్వేర్ ఆఫ్ దీని ప్లేస్లో 1 అయితే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అదేమవుతుందంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మరలా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏ యూనిట్స్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఏ యూనిట్స్ ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఇలా మనకి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటివి ఇచ్చి డిస్టెన్స్ మీద కానీ మిడ్ పాయింట్ మీద కానీ అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మోడల్ కూడా మనం ప్రాక్టీస్ అయితే చేయాలి. ఫార్ములాస్ బాగా నేర్చుకోవాలి. ఆ ట్రిగ్నోమెట్రీకి బేస్ చేసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా చూద్దాం. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 3,0 0,4 అని ఇచ్చాడు. ఇది x1 y1, ఇది x2 y2. సో ఈ ప్రాబ్లంకి మీరు డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి మనకు చెప్పండి. అలాగే మిడ్ పాయింట్ కూడా అప్లై చేసి చెప్పండి. ఈ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చేయండి. సో ఈ విధంగా ప్రాబ్లం 20, క్వశ్చన్ నెంబర్ 20 ప్రాక్టీస్ చేస్తే మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అవి చేస్తే చాలు, మీకు ఈజీగా దానికి సంబంధించిన మార్క్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇలా సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. సో మనం 13 నుంచి 20 వరకు కూడా మనం క్వశ్చన్స్ 2 మార్క్ ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 2 మార్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో 8 మార్క్ కూడా క్వశ్చన్ నెంబరు 29 నుంచి 33 వరకు కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. అది మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. 2 మార్క్స్ అయితే ఇంతటితో కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ అయితే మనం రేపటి నుంచి ప్రారంభిద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మ్యాథ్స్ మమ్మీ ఛానల్ and please comment if you have any doubt. Definitely will rectify your will give the clarity to every doubt so which is you have. Please everyone subscribe our channel and thank you so much for watching.